సాధనలో ఎక్కడ కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు కన్నా ప్రథమ శత్రువు ఎవరు అంటే కోపమే. అంత కష్టపడితే మహానుభావుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అందుకే బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత విశ్వామిత్రుని యొక్క రూపం వేరుగా ఉంటుంది. అంతకు ముందున్నటువంటి రూపము అంటే నా ఉద్దేశం ఏదో బాహ్యంలో ఉండే రూపము అని కాదు నేను ప్రతిపాదిస్తున్నది. సామాన్యంగా లోకంలో ఏమంటారంటే విశ్వామిత్ర మహర్షి వచ్చారంటే బాబోయ్ కోపధారి, ఆయనకి కోపం ఎక్కువ అంటారు. కానీ ఆయన బ్రహ్మర్షి అయిన తరువాత ఆయన తీరే వేరు, మహానుభావుడిది. రామచంద్రమూర్తిని చెక్కిన శిల్పి కదండి ఆయన, గాయత్రీ మంత్ర ద్రష్ట మహానుభావుడు. అదే విశ్వామిత్రుడు ఒకప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుచేత రాముడు అవతార స్వీకారం చేసి ఆ దశరథ మహారాజు గారికి కుమారుడిగా వచ్చాడు. వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి విద్యాభ్యాసం అంతా చేయించారు. మరి ధనుర్వేదం నేను ఇవ్వాలి లోకాన్ని రక్షించడానికి, సీతా కళ్యాణం నా వల్ల జరగాలి, ఇది విశ్వామిత్రుడి తాపత్రయం. అందుకని దశరథ మహారాజు గారు ఒకరోజు సభ తీర్చి మంత్రులతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, యోగ్యులు, చక్కగా వేదం చదువుకున్నారు, వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులు, అన్ని గుణములు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి తగినటువంటి ఇల్లాలు దొరకాలి. అందుకని వీళ్ళకి తగినటువంటి భార్యలు ఎక్కడున్నారో వెతికి తీసుకురండి అని మంత్రులతో చెప్తున్నాడు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజా విశ్వామిత్రో మహాముని. అలా చర్చ చేస్తున్నారు. అయోధ్యకాండ ఇందాకనే చెప్పింది బాలకాండ. అయోధ్యకాండలో చర్చ చేస్తున్నారు. నా కొడుకులకి తగినటువంటి ఇల్లాళ్ళు దొరికేటట్టు చూడు అని మంత్రులతో చెప్తున్నాడు. అలా చెప్తుండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అభ్యాగచ్చన్ మహాతేజ, మహాతేజోవంతుడైనటువంటి విశ్వామిత్రో మహాముని. ద్వారపాలకులు చూశారు. వాళ్ళకేమిటి విశ్వామిత్రుడు అంటే భయం, బాబోయ్ కోపధారి అని. పరుగు పరుగున దశరథుడి దగ్గరికి వెళ్ళారు. విశ్వామిత్ర మహర్షి విజయం చేశారన్నారు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. దశరథుడి మనసులో కూడా అదే కారణం, ఆయనకి అదే భయం. నిజానికి ఏమంటాడో, ఎక్కడ కోపం వస్తుందో, ఏ శాపం ఇస్తాడో, ఏదో ఇన్నాళ్ళకి కొడుకులు పుట్టి సంతోషంగా ఉన్నాను, ఈయన వచ్చాడు ఏమిట్రా బాబు లేనిపోయిన గొడవ అని కడుపులో బెంగ ఉంది. ఎప్పుడైతే బెంగ ఉందో, స్థిమితం తప్పిపోయాడో అక్కర్లేని మాటలు చాలా వస్తాయి నోటి వెంట. మనిషి స్థిమితంగా లేడనుకోండి, స్థిమితం తప్పిపోవడం కోసం ఎంతో ప్రయత్నం చేసి డబ్బు ఖర్చు పెట్టి స్థిమితం తప్పిపోయాక రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళని రోజు చీకటి పట్టాక చుట్టాలా, ఇప్పుడు పగలు కూడా కనపడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడే కనపడుతున్నారు. అది వేరనుకోండి. కాబట్టి స్థిమితం తప్పిపోయిందని గుర్తు ఏంటంటే ఆ మాటలకు అర్థం ఉంటుంది, ఇంకా ఏవేవో మాట్లాడేస్తుంటారు. దేనివల్ల స్థిమితం తప్పడం? భయం వల్ల. విశ్వామిత్రుడు వచ్చాడు, భయం, పిలిచాడు, స్వాగతం చెప్పాడు, ఉనికిపోతున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడు ఆయనతోటి. ఇవాళ మీరు వచ్చారు, నాకు ఇంతకన్నా అదృష్టం ఏమిటి? పాద్యం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, ఆసనం ఇచ్చాడు, కూర్చోపెట్టాడు, దగ్గర కూర్చున్నాడు. మీరు వచ్చారు, అద్యమే సఫలం జన్మం జీవితంచ సుజీవితం అన్నాడు. ఇవాళ మీరు రావడం చేత నా జన్మ సఫలమైపోయింది, నా జీవితం సుజీవితం అయిపోయింది, నా జీవితం పండిపోయింది, మీ రాకతో నేను తరించిపోయాను. ఆయన ఏమైనా అడిగాడా? ఒక్క మాట మాట్లాడాల. అలా కూర్చున్నాడు. ఓహో చెప్పేస్తున్నాడు దశరథుడు. మీకేం కావాలి చెప్పండి. కంచమే పరమం కామం, మీకేది కావాలని కోరుకుంటారో కోరుకోండి, నేను ఇచ్చేస్తాను. మీరు ఏ కోరిక కోరినా అది తీర్చడమే నాకు సంతోషం. కాబట్టి మీకు ఏ కోరిక ఉందో మనసులో చెప్పండి, నేను తీర్చి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. అన్నీ విన్నాడు. అన్నీ వినన్నాడు. నేను ఒక యజ్ఞం చేయడానికి హిమాలయ పర్వతాల్లో కౌశికీ నదీ తీరం నుంచి దక్షిణానికి వచ్చాను. యజ్ఞం చేస్తున్నప్పుడు మారీచుడు, సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు యజ్ఞకుండంలోకి నెత్తురు పోస్తున్నారు. దానివల్ల యజ్ఞం పూర్తి అవ్వట్లేదు. ఆ యజ్ఞానికి రక్షణ చేయడం కోసమని చెప్పి రాముణ్ణి నాతో సాయంగా పంపించు, రాముడు యజ్ఞ సంరక్షణం చేస్తాడన్నాడు. అంతే, కళ్ళు తేలేసేసాడు. లేకలేక పుట్టిన కొడుకు సుగుణాభిరాముడు ఆ కొడుకుని వదిలిపెట్టలేడు. అందుకని కొడుకుని ఇవ్వనంటే కోపం వస్తే లేనిపోని గొడవ. అందుకని ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అన్నాడు.
నా కొడుక్కి 16 ఏళ్ళు కూడా లేవు, చీకటి పడితే నిద్రపోతాడు, అమ్మ దగ్గర చద్దన్నం తినే అలవాటు ఉన్నవాడు, అటువంటి రాముడు చీకటి పడ్డాక యుద్ధం చేసే రాక్షసులతో ఏమి యుద్ధం చేస్తాడు? ఆ రాముణ్ణి ఎందుకు అడుగుతారు? లేక పుట్టాడు, అతన్ని చూడకపోతే నేను బతకలేను, వాడే కనపడ్డా తీసుకెళ్ళడానికి, వాడు యజ్ఞ సంరక్షణ ఏమిటి, వాడికి ఏం వచ్చని రక్షణ చేస్తాడు, వాడిని వదిలేయండి మహాప్రభో అన్నీ విన్నాడు. మరి ఎందుకు అడిగావు? నేనేమైనా అడిగానని నిమ్మని? నువ్వే కదా అడిగావు నా వెంటపడి. మీకేం కావాలి చెప్పండి. అద్యమే సఫలం జన్మంజీవితం చ సుజీవితం కంచమే పరమం కామం, ఇన్ని మాటలు అన్నావు. పోని ఊరుకున్నాడా? పోని నన్ను రమ్మంటారా? నేను వస్తాను చతురంగ బలాలతో. నేను వస్తే మాత్రం మారీచుడితోటి సుబాహువుతోటి యుద్ధం చేయగలనా? నేను చేయలేను. ఇదేమిటి ఇంత విషమ పరీక్ష వచ్చింది, రాముణ్ణి వదిలి నేను ఉండలేనే అని బెంగ పెట్టుకుని ఏదేదేదేదేదో మాట్లాడుతున్నాడు పాపం కొడుకు మీద భ్రాంతితో. అన్నీ విన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చైమే తపసి స్థితాః అన్నాడు. నీకేం తెలుసు రాముడంటే అన్నాడు. ఎవరిని? దశరథుడిని. నీకేం తెలుసు రాముడంటే? నా కొడుకు 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 అంటున్నావు, నీకు అదొక్కటే తెలుసు. రాముడెవరో నాకు తెలుసు. రాముడెవరో ఇదిగో వశిష్ఠ మహర్షికి తెలుసు. ఇప్పుడు ఆ క్రోధం లేదు, వశిష్ఠుడికి తెలుసు. ఈ సభలో ఉన్నటువంటి తపస్సులైనటువంటి వారికి తెలుసు. నీకేం తెలుసు అంటే నీ కొడుకు అన్నదొక్కటే తెలుసు. ఏమిటి దాని రహస్యం? రాముడు విష్ణువు అవతారం, రాక్షస సంహారం కోసం వచ్చాడు రావణ సంహారానికి. రాముడు శ్రీరాముడు కావాలి, రాక్షస సంహారానికి కావలసిన అస్త్ర విద్య కావాలి. అదంతా ఇవ్వగలిగిన దక్షుణ్ణి నేను. అది ఇవ్వడానికి రాముణ్ణి పూర్ణుణ్ణి చేయడానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నీకేం తెలుసు పిచ్చాడా? రాముడేం రక్షిస్తాడు, ఏం రక్షిస్తాడంటే ఏంటి? రాముణ్ణి ఎలా తయారు చేయాలో, ఎలా మలచాలో నాకు తెలుసు. అమాయకత్వంతో, పుత్రభ్రాంతితో, చిత్తచాంచల్యంతో పంపించనంటున్నావు. ఇది ఆయన హృదయం. నిందావాక్యం పలకలేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడైన రాముడెవరో నాకు తెలుసు. వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠుడికి తెలుసు. ఏ చేమే తపసి స్థితాః, ఇక్కడున్న తపస్సులకు తెలుసు. నీకు తెలియదు. కానీ నువ్వు ఏదడిగితే అది ఇచ్చేస్తాను, ఏదడిగితే అది ఇచ్చేస్తానని నా వెంట పడ్డావు. నిజంగా నేను అడిగిన తరువాత ఇవ్వలేను అంటున్నావు. యదీదంతే క్షమన్ రాజన్, ఇలాగే ఉంటుంది. గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్ఛా సుఖీభవ సబాంధవ అన్నాడు. నేను అడక్కముందే నీకేం కావాలడుగు, ఏం కావాలడుగు అన్నావా? నేను అడిగిన తర్వాత నేను ఎలా పంపిస్తానంటున్నావా? అంటే ఏదైనా ఇస్తానన్న ప్రతిజ్ఞ భంగం చేశావా లేదా? మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్ఛా, కాకుచ్చుని యొక్క వంశంలో పుట్టావు. అంత గొప్ప వంశంలో పుట్టి మాట ఇచ్చి తప్పి ప్రతిజ్ఞాభంగం చేసిన ఓ దశరథ మహారాజా 10 కాలములు సంతోషంగా బ్రతికెదవుగాక అన్నాడు. కోపగించలేదు. ఎందుకని? బ్రహ్మర్షి అయిపోయాడు. ఆశీర్వచనమే. కోపానికి స్థానం లేదు. ఇంకా లోకం ఉనికిపోయింది. ఎక్కడన్నా శపిస్తాడేమోనని ఆయన ఏమీ అనలేదు. వశిష్ఠుడు లేచాడు సభలోంచి. దశరథ మహారాజా నీకేం తెలుసు విశ్వామిత్రుడంటే? ఇద్దరూ ఇప్పుడు బ్రహ్మర్షులు. ఇద్దరి మధ్య ఆ కోపం కానీ ఏమీ ఉండవు. ఇక ఆ స్థాయి ఎటువంటిదండి? అసలు దాని గురించి మాట్లాడడానికి ఏం మాటలు సరిపోతాయని దాని గురించి మాట్లాడడం. అసలు ఆ స్థాయి అటువంటిది. ఒకరి హృదయాలు ఒకరికి అర్థమవుతాయి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణానికి బయలుదేరారు. రమణాశ్రమంలో భగవాన్ రమణులు కూర్చున్నారు. ఇద్దరూ ఆ స్థాయికి చెందినవారే. రమణ మహర్షి అంతేవాసులు అన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గిరి ప్రదక్షిణానికి ఎడుతున్నారు, ఆయన్ని చూడ్డానికి మీరు వస్తారా అన్నారు. రమణులు అన్నారు, నేనొకటి మహాస్వామి ఒకటి అని రెండున్నాయా అన్నారు. ఉన్నదొక్కటే, ఏకం సత్, అది తప్ప ఇంకొకటి లేదు, ఒక ఆత్మ అన్నది ఆయన భావన. మహాస్వామి వారు వెళ్ళిపోతూ ఆశ్రమం ముందు ఒకసారి నిలబడి ఇలా లోపలికి చూశారు. చూసి వెళ్ళిపోయారు. ఆయన పాల్బ్రాంటన్తో మాట్లాడినప్పుడు దక్షిణ దేశంలో అద్భుతమైనటువంటి గురువు భగవాన్ రమణులు ఇద్దరే ఉన్నారు. ఒకరు ఉత్తర భారతదేశంలో కాశీపట్టణంలో ఒక ఇంట్లో తలుపేసుకుని ఉంటాడు. ఆయన దర్శనం అవ్వదు నీకు. నువ్వు చూడగలిగిన ఏకైక గురువు దక్షిణ దేశంలో ఒక్క రమణ మహర్షియే. ఆయన దర్శనం చెయ్యి, నీ కోరిక తీరుతుందన్నారు. ఆ మహాస్వామి ఆదేశం మేరకే వెళ్ళాడు బ్రాంటన్ రమణ మహర్షి దగ్గరికి. కాబట్టి
ఇద్దరుగా కనపడి ఒక్కటైనట్టు. వాళ్ళ స్థాయి అలా ఉంటుంది ఆ బ్రహ్మర్షిత్వం చేత. అందుకే వశిష్ఠుడు విశ్వామిత్రుడి గురించి తక్కువ చేయడు, విశ్వామిత్రుడు వశిష్ఠుడి గురించి తక్కువ చేయడు. తెలియక ఏదో పాత కథని బట్టి విశ్వామిత్రుడు ఏదో కొప్పడతాడని వాళ్ళు అనుకోవాలంతే, మహానుభావుడు అనడం. అందుకే వశిష్ఠుడు లేచి అన్నాడు, ఆయన ఎవరనుకుంటున్నావో తెలుసా? ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం అన్నాడు. ఎవరో తెలుసా విశ్వామిత్రుడంటే? ఏష విగ్రహవాం ధర్మ, ధర్మాన్ని తీసుకొచ్చి రాశీభూతం చేసేస్తే అదే విశ్వామిత్రుడు. ఎవరు మాట్లాడుతున్నది? వశిష్ఠుడు. ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఆయనను మించిన పరాక్రమవంతుడు లేడు. ఎందుకో తెలుసా? ధనుర్వేదం దగ్గర నుంచి ఋషులకు, రాక్షసులకు, యక్షులకు, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులకు తెలిసిన అస్త్రాలన్నీ తెలిసినవాడు ఆయన ఒక్కడే సాంగోపాంగంగా. ఆయన తలుచుకుంటే ఏమైనా ఇవ్వగలడు రామచంద్రమూర్తికి. దుర్నిరీక్షుణ్ణి చేస్తాడు. ఆయన అవన్నీ ఇచ్చిన తర్వాత రాముడికి ఆపద నీకేం తెలుసు దశరథ? కాబట్టి ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధికో లోకే, బుద్ధిలో విశ్వామిత్రుణ్ణి మించినవాడు లేడు. ఎవరు మాట్లాడుతున్నది? ఇది వశిష్ఠుడు. అది మహాత్ముల యొక్క జీవితాలంటే. ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం, నడిచి వెడుతున్న తపస్సు విశ్వామిత్రుడంటే. ఆయనతో కొడుకుని పంపించడానికి బెంగపెట్టుకుంటామేమయ్యా, పంపించు అన్నాడు. వెంటనే అప్పుడు పంపించాడు కొడుకుని. రాముడి వెంట లక్ష్మణస్వామి బయలుదేరారు. వశిష్ఠుడి మీద క్రోధంతో శబళ కోసం బయలుదేరినటువంటి కథ విశ్వామిత్ర జీవితంలో సాధన 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 క్రోధం రెండూ కలిపి, కామక్రోధాలు కిందపడి మీదపడి పైకి లేచి కిందపడి, ఎంత సాధనో, ఇన్ని వేల సంవత్సరాల తపస్సు, ఎన్ని ప్రతిబంధకాలో దాటి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతటి మహాత్ముడయ్యాడు. నేను మీతో ఎందుకు మనవి చేశాను అంటే, సాధన అన్న మాటకి మొదటి ప్రతిబంధకం ఇది కోపమే. ఆ కోపాన్ని నిగ్రహించుకోవడం కన్నా అసలు లోకంలో గొప్పది లేదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్దుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుము దనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఏమిటి నాన్న లోకాలన్నీ జయించానంటావు? లోకాలు జయించడం కాదు నాన్న, నీ మనసుని నీ ఇంద్రియాలని గెలినాన్న, అది గొప్ప. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననైక అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. మిగిలినవి గెలవడం గొప్ప కాదు, ఇంద్రియాల్ని గెలు గొప్ప. ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. మనసుని నిగ్రహించడం, మనసుని సంస్కరించుకోవడం అంత తేలిక విషయం కాదు. కామక్రోధాదుల్ని సాధన చేత నిగ్రహించుకోవాలి. ఎన్ని ఉండనివ్వండి, విపరీతమైనటువంటి కామక్రోధములతో ఉన్నటువంటి వ్యక్తి పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఉంటాడు. వాల్మీకి మహర్షి ఒక చోట రావణాసురుడి గురించి చెప్తూ ఒక ఉపమానం చెప్తూ ఆయన అన్నారు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు రావణుణ్ణి. ఎంత పాలసముద్రం మధించినప్పుడు వచ్చినటువంటి నురుగులాంటి తెల్లటి బట్ట కట్టుకున్నా, ఎంత 10 తలలున్నా, నల్లమబ్బు మీద తెల్ల కొంగలబారు విడుతున్నట్టుగా ముత్యాల హారాలు వేసుకున్నా, రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతున్నా, అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు హనుమ. అంతటి తేజోమూర్తి అయిన ఆ కామం ఉందే, అర్థం లేని కామం, ఆ క్రోధం ఉందే, కోపం నిగ్రహించుకోలేడు. ఎంత కోపమో! అయ్య బాబోయ్! తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్ అస్రబిందవ దీప్తాభ్యామివ దీప్తాభ్యాం ప్రాపతన్ సాక్షిస స్నేహబిందవ అంటారు మహర్షి. రావణాసురుడికి కోపం వస్తే కళ్ళు ఎర్రబడి నీటి బొట్లు పడతాయిట. అది ఎలా ఉంటుందంటేట, ప్రమిదలో నూనె వేసి నూనె ఎక్కువైపోయి ఒత్తికి ఆ నూనె చిట్ట చివర చుక్క కింద పట్టుకుందనుకోండి, దీపం వెలిగించినప్పుడు ఆ నూనె బిందువు కూడా అగ్నితో ప్రకాశిస్తూ కింద పడుతుంది. అగ్నితో ప్రకాశిస్తూ నూనె బిందువు కింద పడితే ఎలా ఉంటుందో, రావణుడికి క్రోధం వస్తే కళ్ళల్లోంచి పడుతున్న నీటి బిందువులు అలా ఉంటాయిట. అంత కోపం. అందుకే ఆ కోపం, ఆ అహంకారం అటువంటి నిర్ణయాలు చేసి పతనం అయ్యాడు చిట్ట చివరికి. అదే మాట వినని స్థితికి తీసుకెళ్ళిపోయింది. దానికే చిట్ట చివర ప్రాణాలు వదిలిపెట్టాడు. కాబట్టి అదిగో ఆ స్థితి నుంచి వినిర్ముక్తుడు కావడం ఉందే,
తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం ఉందే, అంతకన్నా విజయం, అంతకన్నా సాధన లోకంలో ఇంకోటి ఉండదు. మీరు చూడండి, ఎంత సమర్థుడైన అధికారి కానివ్వండి, ఆయన ప్రసన్నంగా మాట్లాడతాడు అనుకోండి, ఏదో లోపలికి వెళితే ఏమి ఇలా రాశారే అని ఓ నవ్వుతూ మాట్లాడతాడు అనుకోండి, అసలు ఆయన దగ్గర పనిచేసేవాడు కానీ, ఆయనతో ఏదైనా చెప్పుకుందామని వెళ్ళినవాడు కానీ మాట్లాడడానికి ధైర్యంగా వెడతాడు. అసలు అధికారి అంటేనే ఆయన వేరే గదిలో కూర్చుని ఉంటాడు. ఆయన వేరే గదిలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే బితుకుమంటూ వెడతాడు కింద ఉద్యోగి. వెళ్ళిన తర్వాత ఆయన ఇలా కళ్ళెత్తి ఏ అన్నాడు అనుకోండి, సగం మరిచిపోతాడు. ఈ మిగిలిన సగం ఒక మాటకు ఓ మాట మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత కస్సు అన్నాడు అనుకోండి, మొత్తం మరిచిపోయి బయటికి వచ్చి గడగడగడగడగడ ముందు చెంబుడు నీళ్లు తాగేస్తాడు. అమ్మ బాబోయ్, లోపలికి ఇంకెప్పుడు వెళ్ళనండి అంటాడు. కోపం అనేటటువంటిది ఎవరిని దగ్గరికి రానివ్వదు, స్నేహం ఏర్పడదు, ఎవరు క్షేమాన్ని కాంక్షించరు. బోబోయ్ ఎంత కోపమో అనండి అంటారు. ఆఖరికి భార్యకి కూడా చీకాగ్గా ఉంటుంది. ఎంత కోపమో బాబోయ్, అసలు నిజంగా కోపం నిగ్రహించుకోలేరు. ఎలా ఎంత ధూర్తతనంగా వాళ్ళున్నారు వీళ్ళున్నారు లేదు, బంధువులు ఉన్నారు లేదు, ఇప్పుడు అలా మాట్లాడేస్తారు. అది ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఎందుకు ఉపయోగం? అలా మాట్లాడేస్తే 10 మందిలో ఎంత చిన్నతనంగా ఉంటుంది ఆలోచించరు. ప్రేమైకమూర్తే, కానీ అబ్బా ఇది మాత్రం చాలా కష్టం అనుకుంటుంది మనసులో. ఆ కోపం ఉందే అదంత దూరం చేస్తుంది. కోపాన్ని సాధన చేత పక్కన పెట్టుకోవడం చేత కాకపోతే పరమ ప్రమాదం. అందుకే కోపం రావడం తప్పు కాదు, వస్తుంది, అది అవగుణం, లేకుండా ఉండదు. చీకటి వెలుగు రెండు ఉంటాయి. కోపం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? కానీ పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. కనీసం కోపం వచ్చినప్పుడు మాట వినని స్థితికి మాత్రం వెళ్ళిపోకూడదు. అలా ఉండగలిగితే చాలు, ఉపద్రవం నుంచి తప్పుకుంటాడు. లక్ష్మణస్వామికి కోపం వచ్చింది. అయోధ్యకాండలో రేపు పట్టాభిషేకం నీకు రామా అన్నాడు దశరథ మహారాజు గారు అడగకుండా పిలిచి. రాముడు అడగలేదు, అడగకుండానే ఏదో ఆయన్ని పిలిచి, ఇదిగో ఇది చైత్రమాసం, వసంత ఋతువు వచ్చింది కాబట్టి ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో చెట్లన్నీ పుష్పించి ఎంతో శోభతో ఉంటాయి, రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు, ఇవాళ ఉపవాసం చేయి నీ భార్యతో, రేపు ఉదయం రా అన్నాడు. వెళ్ళాడు, ఉపవాసం చేశాడు. మరునాడు వెళ్ళాడు. ఒక రాత్రిలో మారిపోయింది సందర్భం. కైకమ్మ మందర బోధ చేత నిగ్రహించి వరాలు పుచ్చుకుంది. నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీతామశ్నాతి నచతం వినా అంటారు బాలకాండలో. అక్కడ మృష్ణాన్నం ఉన్నా సరే పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు తినడు, లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి నిద్ర పట్టదు. వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణస్వామికి అక్కడలేని కోపం వచ్చి కౌసల్య దగ్గరికి వెళ్ళి రాముడు మాట్లాడుతుంటే అన్నాడు, అన్నయ్య చేతకాని వాళ్ళే అరణ్యవాసానికి ఎడతానంటామే, ఇంత వృద్ధాప్యం వచ్చినటువంటి తండ్రి రాజ్యం ఏదో తన సొంత ముల్లైనట్టు కైకమ్మ కొడుక్కి ఇస్తాడా? యవ్వనంలో ఉన్న కైకమ్మ మీద ప్రేమ పెట్టుకుని ఆమెకు పుట్టిన కొడుకు కాబట్టి భరతుడికి రాజ్యం ఇవ్వడానికి ఆయన సొంత ఆస్తి అది. రాజ్యం ధర్మ ప్రకారం పెద్ద కొడుక్కి రావాలి. నీ యందు ఏదైనా దోషం ఉంటే నీకు ఇవ్వకుండా ఉండొచ్చు. నీ యందు దోషం ఉందని ఎవరన్నారు? ఒక్క పౌరుడు మనం ఎవ్వడూ నీ యందు దోషం ఆరోపించడు, సుగుణాభిరాముడవి. అటువంటి వాడికి నీకు రాజ్యం ఇవ్వకుండా భరతుడికి ఇవ్వడానికి కామంతో కళ్ళు మూసుకుపోయిన దశరథ మహారాజుకి అధికారం ఉంది. ఎవరిని అధిక్షేపిస్తున్నాడు? కన్న తండ్రిని. అనరాని మాటలు అనేశాడు కోపంలో. అన్నయ్య నువ్వు అను, నీ పక్కన నేను కోదండాన్ని పట్టుకుని నిలబడి ఉండగా ఎవడన్నయ్యా రాజ్యాన్ని తీసుకోగలిగిన వాడు? ఈ కోసల రాజ్యంలో అయోధ్యానగరంలో ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ పరిమారుస్తాను, ఎదురు తిరిగితే దశరథ మహారాజు గారి తలకాయ కూడా తీసేస్తాను, ఇదే ముహూర్తానికి నీకు పట్టాభిషేకం చేస్తాను. తండ్రి అయితే ఊరుకోవాలన్నయ్య? గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఎంత పెద్దవాడైతే మాత్రం ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు ఎందుకు ఊరుకోవాలి? రాజ్యం వీరభోజ్యం, చంపి అసలు పారేస్తాను దశరథుణ్ణి, నీకు పట్టాభిషేకం చేస్తాను, నీ చేతికి మట్టంటుకొక్కలా నువ్వు నిలబడ చాలు, నువ్వు అను చాలు అన్నాడు. రాముడు మాట్లాడలేదు, కౌసల్యతో మాట్లాడాడు.
తర్వాత లక్ష్మణుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. ఏమన్నావు ఇందాక? దశరథుణ్ణి చంపేస్తావా? కైకమ్మ నా పట్ల ఎలా ప్రవర్తించింది? ఎప్పుడైనా భరతుడు వేరు నేను వేరు అని అమ్మ చూసిందా? ఎన్నడూ చూడలేదు. భరతుడి కన్నా నన్నే ప్రేమించింది, నేనే తన కొడుకును అనుకుంది. అంత ప్రేమించిన కైకమ్మ ఒక్క రాత్రిలో అంత మారిపోయి నాకు పట్టాభిషేకం వద్దు అని ఊరుకోలేదు. 14 ఏళ్ళు నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని చెప్పులు లేకుండా ఆ దండకారణ్యంలో ఉండమని శాసించింది. అంత ప్రేమైకమూర్తి అయిన అమ్మ ఒక్క రాత్రిలో మారిపోయింది అంటే ఏమనుకోవాలి లక్ష్మణ? అది అమ్మ తప్పు కాదు, దేవతలు అమ్మ బుద్ధిలో ప్రవేశించి అలా అనిపించారు. నిన్న నేను అడగకుండా పిలిచి రాజ్యం ఇస్తానన్న తండ్రి ఇవాళ రాజ్యం ఇవ్వడానికి కుదరట్లేదురా, నిన్ను అరణ్యవాసానికి పంపవలసి వస్తోంది అన్నాడు. మనస్ఫూర్తిగా కాదు, ఇప్పటికీ నాకే రాజ్యం ఇవ్వాలనుంది, కానీ ఇవ్వలేని స్థితిని పొందాడు. ఏమనుకోవాలి? దైవ ప్రేరణ. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నా నిలబడదు, ఆయన అనుగ్రహించినప్పుడు జరుగుతుంది. మనం ఒక పని అనుకున్నప్పుడు అది జరగకుండా ఈశ్వరుడు ఇంకోలా జరగాలనుకుంటే మన ఎదురుగుండా వచ్చి నిలబడి చెప్తాడు అనుకుంటున్నావా? చెప్పడు, వెనక ఉండి చేస్తాడు. అసంకల్పితమై వేహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్. కొత్త పాపం మూట కట్టుకుంటావే, పరమేశ్వరుడే తండ్రి రూపంలో ఎదురుగుండా తిరుగుతుంటాడు. అటువంటి తండ్రిని చంపేస్తావా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.